హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చంద్ర విజయ సిక్స్. నేను ఫస్ట్ టైం అయితే లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు మా హోటల్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా మాకైతే ఒక టిఫిన్ సెంటర్ ఉందని. ఈరోజైతే మా టిఫిన్ సెంటర్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచి ఇంకా ఇడ్లీ అయితే పెడతాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆనియన్ దోశ అడుగుతారు కదా, అందుకని ఆనియన్స్ అయితే కట్ చేసి పెడుతున్నాడు. ఇంకా మా మామ అయితే పెసరట్టు పిండి వేసి పెట్టాడు. ఇంకా పెసరట్టు పిండి దోశ పిండి అయితే కలిపి పెట్టి ఇంకా ఇంట్లోకి వెళ్ళాడు. మా అత్త అయితే ఇంట్లో బోండా పిండి అయితే కలిపి పెట్టిద్ది, మైసూర్ బోండా పిండి. ఇంకా చట్నీకి అయితే పచ్చిమిరపకాయలు అవి అయితే వేంపి పెట్టుకున్నాము. ఇంకా చట్నీ వేసిన తర్వాత మసాలాకి అయితే పోపు అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఆలుగడ్డ ఉడికిన తర్వాత ఆలుగడ్డ తీసి దాంట్లో వేసి కలిపేస్తాము. ఇక్కడ నేను ఇడ్లీ అయినాయి, ఇంకా అందుకని ఇడ్లీ తీసి పెడుతున్నాను. నేను ఇడ్లీ తీస్తుండగానే మా హోటల్ దగ్గరికి అయితే ఒక ఆవు అయితే వచ్చింది. ఇంకా ఈరోజు ఆవుతోనే అయితే బోని అయింది. ఆవుకి ఇడ్లీ పెట్టిన తర్వాత ఒక కస్టమర్ అయితే వచ్చాడు. ఇంకా కస్టమర్ ఇడ్లీ అడిగితే ఇడ్లీ కట్టించేసి పంపించేశాను. ఇడ్లీ కట్టించి పంపించేసిన తర్వాత ఇంకా ఇక్కడ చట్నీ అయితే మెదిగింది. ఇంక అందుకని చట్నీ తోడుతున్నాను. వైట్ చట్నీ అయిపోయిన తర్వాత ఇంకా రెడ్ చట్నీ అయితే వేస్తాము. మా హోటల్లో అయితే ఇడ్లీ, బోండా, దోశ, పెసరట్టు ఈ 4 ఐటమ్సే ఉంటాయి. ఇంకా పూరి, వడ అయితే మా హోటల్లో ఉండదు. ఓన్లీ ఇడ్లీ, బోండా, దోశ, పెసరట్టు ఈ 4 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా గ్యాస్లు అయితే చాలా కష్టంగా ఉంటుందండి. అసలు ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్లు అయితే అస్సలు దొరుకుతలేవు. మేమైతే ఒక 2-3 గ్యాస్లు అయితే తీసి పెట్టుకున్నాము. ఇంకా గ్యాస్లు ఉన్నన్ని రోజులు నడపాలి, ఇంకా తర్వాత చూడాలి ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే చట్నీ ప్యాకెట్లు అయితే కట్టి పెట్టుకుంటున్నాడు. కస్టమర్స్కి రాంగల్ని ఇచ్చి పంపించేసేయాలి కదా, అందుకని కొన్ని ప్యాకెట్లు అయితే కట్టి పెట్టుకుంటే గిరాకీ టైంలో ఈజీగా ఉంటుందని కొన్ని చట్నీలు అయితే కట్టి పెట్టుకుంటున్నాడు. ఇంకా గిరాకీ టైంలో వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా ఈవినింగ్ అయితే దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే గ్రైండర్ వేసి పెట్టుకుంటాము. ఇక్కడ నేనైతే ఇంకా రెడ్ చట్నీ కోసం వెండుమిర్చి అయితే అయిపోయినాయి, వేంపి పెట్టుకున్నాయి. అందుకని కొన్ని వెండుమిర్చి అయితే వేంపుకున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.